సో హలో గాయస్, నేనైతే మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హలో గాయస్, వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుంది. సారీ ఫర్ దట్. ఎందుకంటే వెయిట్ మీరైతే అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, మన అకౌంట్ అయితే పోయింది, మన ఎంబ్లం అన్నీ పోయినాయి గాయస్. సారీ, అకౌంట్ అయితే పోలేదు, నేనే డిలీట్ చేశా. ఎందుకంటే స్టార్టింగ్లో మా మమ్మీకి తెలియకుండా నేనైతే మా పెద్దనాన్న ఫోన్లో అయితే ఆడేవాడిని ఫ్రీ ఫైర్. ఇంకా మా తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు అయితే నా మీద ఎంత కుళ్ళంటే నేను ఆడిన ప్రతిసారి అయితే మా మమ్మీకి చెప్పేవాడు. 2 months అయింది, ఒకసారి అయితే ఆడి 2 months తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేశా. ఇంకా తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇల్లు మారిపోయారు. నేనైతే మా మమ్మీని రిక్వెస్ట్ చేసి మా అమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, కొంచెం గేమ్ ఆడతాను, గేమ్ ఆడి వీడియోస్ పెడతా అంటే అప్పుడు ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి అయితే మా పెద్దనాన్నది, అందుకని నేనైతే ఈమెయిల్ ఐడి చేంజ్ చేశాను. ఈమెయిల్ ఐడి చేంజ్ చేస్తే మా పెద్దనాన్న ఫొటోస్ చాలా ఉన్నాయి దాంట్లో, అందుకని కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఇంకా ఈ అకౌంట్ లాగిన్ చేసి కొత్త అకౌంట్ ఆ అకౌంట్లో అసలు స్కిన్స్ మామూలుగా ఉండేవి కాదు. ఈ అకౌంట్లో అయితే స్కిన్స్ అన్నీ పోయినాయి. సరే, ఏదైతే అదైందిలే, కానీ స్కిన్స్ అయితే ఏం లేవు నా దగ్గర అంతగా. అన్నీ టైం పీరియడ్ లిమిటెడే ఉన్నాయి. ఇంకా ట్రై చేద్దాం మనం. సో ఇవాళ మన కంటెంట్ అయితే, నేను తెలియని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బూయా కొట్టేద్దాం గైస్. మర్చిపోయా, ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పాలి మీకు. ఏంటంటే నేనైతే 9 diamonds పెట్టి స్పిన్ తిప్పా. మోకో స్టోర్లో ఫిస్ట్ ఉంది, 9 diamondsకి ఫిస్ట్ అయితే వచ్చింది గైస్ నాకు. ఇంకా అసలు 9 diamondsకి ఫిస్ట్ ఏందిరా అనుకున్నా. అదిగోండి, అదే ఫిస్ట్ 9 diamondsకి వచ్చింది ఫిస్ట్ అయితే. గ్లూ వాల్ స్కిన్ కూడా తీసాను, కోబ్రాది. ఈవెంట్లో అయితే వచ్చింది ఆ స్కిన్. ఈవెంట్ అంటే అది మనకి గ్లూ వాల్స్ తక్కువ డైమండ్స్కి వచ్చినాయి. ఆ గ్రెనైట్ అయితే నేను ఒక ఫ్రాస్ట్ ఫైర్ బుక్ అయితే తీసాను. మనకి బుక్ ఉంటుంది కదా డైమండ్స్ పెట్టి, టోకెన్స్ ఉంటే వస్తుంది ఆ బుక్. ఇది మన కలెక్షన్ అయితే. హెరాయిక్ అయితే రీచ్ అయిపోయాను నేనే. చూద్దాం, ఎవరైనా ఉన్నారేమో కష్టంలో క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఫ్యూచర్ మ్యాక్సిమం ప్లేయర్స్. అబ్బో, ఒక్క దాంట్లో ఆడదామన్నా ఎవరు లేరంటారా బాబు. వద్దులే, మంచి ప్లేయర్లు ఆడేవాళ్ళు దాంట్లో ఉంటే బాగుంటుంది గాయస్. మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అంట, ఏంట్రా బాబు. నేనేదో కంటెంట్ క్రియేట్ చేద్దామని వచ్చానులే రూమ్లోకి. స్టార్ట్ చేయరా బాబు రే. హలో, ఏంగా స్టార్ట్ చేయట్లేదు. పెద్ద ప్లేయర్లు ఉన్నారు మనకల్లి. అరే బాబు స్టార్ట్ చేయరా. ఏంటి గాయస్ వీడు స్టార్ట్ చేయట్లేదు. వీడైతే స్టార్ట్ చేయట్లేదు. ఒక్క నిమిషం ఆగండి, వాడైతే స్టార్ట్ చేయట్లేదు గైస్. నేను బయటకు వచ్చేసాను ఆ రూమ్ కార్డ్ నుంచి. ఇక్కడ ఎవరైనా ఆగండి. క్విక్ జాయిన్ నొక్కుతున్నా కూడా రావట్లేదు. ఏంట్రా బాబు ఎంత కకృతిగా ఉన్నారు. రూమ్ కార్డులు ఆడలేక. నేనేదో కంటెంట్ కోసం వస్తే వీళ్ళు ఎవరు అసలు. వీళ్ళు జాయిన్ 6 versus 6 అంట. నువ్వైనా స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేయవరా బాబు. పెద్ద ప్లేయర్లే ఉన్నారు ఇక్కడ కూడా. అరే స్టార్ట్ చేయరా బాబు. యార్ స్టార్ట్ చేయరా.
గాయస్ వాడైతే స్టార్ట్ చేయట్లేదు గాయస్. మా అందరు కకృతిలో ఉన్నారు. రూమ్ క్రియేట్ చేసినోడేమో బాట్. మన ఛానల్ అయితే 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది గాయస్. నెక్స్ట్ వీక్ అయితే లైవ్ పెడదాం. ఇప్పుడే వచ్చినాయి 50 సబ్స్. ఇక్కడ ఎవరు రూమ్ ఏంటి గాయస్ వీళ్ళు? ఓకే ఈడెవడ మంచోడ స్టార్ట్ చేశాడు గాయస్. ఓకే ఆడదాం. ఇదైతే మన రూమ్ కాదు కానీ మనం అయితే MVP అయితే కొట్టాలి. మన రూమ్మేట్ అబే యార్ ఇదెవడే గాయస్ కాయిన్స్ లేదు. ఓకే మనం ఓన్లీ USB అయితే పట్టుకొని వెళ్దాం. గ్లూ వాల్ అయితే తీసుకున్నా. ఎనిమీస్ రండ్రా తమ్ముళ్ళు రండమ్మా. నా ఎదురు ఒకడు ఉన్నాడు. కొట్టు అరే అది 110 పడింది. అది నాకు నాకు అరే కిల్ దొబ్బాడు గాయస్. నా ఫోన్ అయితే ల్యాగ్ అవుతుంది. వీడి దగ్గర గన్ ఉండిద్దా? G18 అయితే ఉంది. ఇంకెక్కడ ఉన్నారు ఎనిమీస్? ఒకడున్నాడు ఇక్కడ. వీడికి హెడ్ అది తగిలింది. ఓకే ఇంకొక్కడే ఉన్నాడు గాయస్. ఎక్కడున్నాడు వాడు? పైన అయితే ఉన్నాడా? అదిగో అక్కడ ఉన్నాడు గాయస్. వీడి కూడా అయిపోయాడు. ఎస్ అయిపోయింది హెడ్ షాట్. ఓకే డబుల్ కిల్ అయితే కొట్టాం. 2 హెడ్ షాట్లే. హెడ్ షాట్స్ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి గాయస్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైవ్ పెడదాం గాయస్. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మనమే టాప్లో ఉంది 2 కిల్స్తో. సెకండ్ రౌండ్ అయితే చూద్దాం. M1W7 తీసుకున్నాం. నైస్. వెళ్దాం ఒక్కొక్కడికి తలకాయలు లేపేద్దాం. మన సలార్లో ప్రభాస్ అన్న దింపాడు కదా రాడ్డు. దింపుదాం ఒక్కొక్కడికి. తలకాయలు ఎగిరిపోవాలి. అబ్బా వీడు ఒకడు నాక్ చేశాడు. ఎక్కడున్నారా? అరే రివైవ్ రా. నైస్ రివైవ్ అయితే ఇచ్చాడు. వీడి దగ్గర గన్స్ లేవు గాయస్. ఈ అక్క దగ్గర ఉన్నాయి గన్స్. A94 అయిపోయింది. MVP ఉండేవాళ్ళం టాప్లో. ఎవరు 3 కిల్స్ అయితే కొట్టారు. థర్డ్ రౌండ్కి అయితే వచ్చాం గాయస్. సక్సెస్ఫుల్లీ 2 రౌండ్స్ అయితే అయిపోయినాయి. థర్డ్ రౌండ్ చూద్దాం. గాయస్ లైవ్ పెడదాం. లైవ్లో ఆడిపిద్దాం. గిల్లోకి అయితే తీసుకుందాం లైవ్లో ఆడిపించి. మన శివా బ్రో కూడా అయితే రెడీగా ఉంటాడు గిల్లోకి తీసుకునే వాళ్ళ చేత ఆడిపిద్దాం. వచ్చిన అక్క నీ తలకి ఎగరాలి. అరే యార్ ఒకళ్ళు నాకు అక్క నాకైంది. ఇంకిద్దరే ఉన్నారు ఎనిమీస్. ఎక్కడ ఉన్నావు? అరే అక్కని రివైవ్ ఇచ్చాడు వీడు. అరే తమ్ముడు తప్పు చేశాడు రివైవ్ ఇచ్చి. ఇది నాకు అక్క కూడా అక్కని నాకు చేశారు గైస్. ఇంకెక్కడున్నారు? ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. అదిగో హెడ్ షాట్ అయిపోయింది. 2 కిల్స్ అయితే కొట్టాం మనం ఈ రౌండ్లో. ఒకటైతే వుడ్ పెక్కర్తో తలకాయ ఎగరగొట్టాం. లీడ్లో అయితే మనమే ఉన్నాం. కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోని అయితే లైక్ చేసుకోండి పక్కాగా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. 3 రౌండ్స్ అయితే అయిపోయినాయి. మనమైతే లీడ్లో ఉన్నాం 4 కిల్స్తో. అన్నమ్మ తమ్ముళ్ళు వీళ్ళేంటి ఆఫ్లైనా? తమ్ముడు ఆఫ్లైన్ కాదు, ఇవాళ చేశాడు. అరే ఇద్దరు నాక్ చేశారు గైస్. ఈ తలకాయ అరే అదే ఏంటి గైస్ ఇది? అయిపోయింది. 5 కిల్స్ అయితే కొట్టాం మనం. MVP అయితే మనమే గైస్. ఈ వీడియో కింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.